కాగజ్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమానంగా పోతున్నదా లేదా చూస్తే తప్ప జరగదు. మేము రాత్రి బవలు నేను కానీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కానీ ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కాపలా కుక్కలాగా పనిచేస్తున్నాం కాబట్టి మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఇలా ఇండియాలో ఎక్కడ లేదు, ఊరికే రాదు, వాటిగా డమ్కీలు కొడితే. చాలా గొప్పోళ్ళు కదా కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళు పరిపాలన చేసిన చాలా ఢిల్లీ నుంచి ఇందాక. మరి ఎందుకో ఇయ్యలేకపోయారు కరెంటు వాళ్ళని వద్దన్నారు. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టినట్టాడు. ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినట్టాడు. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటం ఏం పెట్టావు కానీ మరి కరెంట్ ఆడ పెట్టామని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇయ్యలే కరెంట్? ఏం కారణం చేతి ఇయ్యలే అంటే కష్టం చేయలే, పని చేయలే, సిన్సియారిటీ లేదు, అందువల్ల రాలే. ఈరోజు డెఫినెట్గా ఫ్రీగా ఉచితంగా 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం. నేను మనం చేస్తాం. ఇంకో 2 విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి గ్యారంటీగా. కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ముఖ్యమంత్రి గారు ఉండే, ఆయన ఒక కర్రబట్టి చూపించిన టీవీలో, తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, మీ సింహం చీకటి అయిపోతుంది, మీకు అక్కర్లో అని చెప్పింది. ఈ ముచ్చట నేను చెప్తలేదు. ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ వాళ్ళు డిక్లేర్ చేశారు మొన్న. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రజలు ఎంత కరెంటు వాడుతున్నారో లెక్కలు ఉంటాయి, ఆల్ ఇండియా లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ప్రకటించిన మొన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే, ఈవెన్ నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూజ్, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పింది. 3 ఏళ్ల కింద ఆగమాగమున్న తెలంగాణ, చీకటున్న తెలంగాణ, కరెంటు బాధలు పడ్డ తెలంగాణ ఇలా 3 ఏళ్లలో తెల్లగైంది, ముఖం తెల్లగైంది. మనకిప్పుడు రాత్రిపూట వ్యవసాయానికి కరెంటు పెట్టే పరిస్థితి లేదు, పాములు తేలు గారికి చచ్చిపోయే పరిస్థితి లేదు. 24 అవర్స్లో ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రైతు కరెంటు తన వ్యవసాయం కాడికి పోయి. ఆ పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకు కూడా బ్రహ్మాండమైన కరెంటు సప్లై అవుతూ ఉంది, వర్కర్లకు కూడా పని దొరుకుతూ ఉంది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతూ ఉంది. ఎట్లెట్లా సంపద పెరుగుతున్నదో దాన్ని పేదలకు పంచుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి, ఆయన అమిత్ షా అని వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు వచ్చి జోరుగా మాట్లాడిపోయారు నిన్న ఆదిలాబాద్లో, నిజామాబాద్, అక్కడక్కడ డంబాచారం. ఈరోజు ఇండియాలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీకు తెలుసు, అది నేను చెప్పే అవసరం లేదు. నరేంద్ర మోడీ వచ్చి అమిత్ షా వాళ్ళ జాతీయ నాయకులు, ప్రధానమంత్రి దేశానికి, తెలంగాణలో కరెంటు చక్కగా లేవున్నాడు. ఆయన యాడ నిజామాబాద్లో మాట్లాడి, నేను ఆ టైంకి నేను మహబూబ్నగర్లో ఉన్నా. నేను అన్నా, మోడీ సాబ్ నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆన్నే ఉండు, నేను వస్తా హెలికాప్టర్లా, ఇద్దరం కలిసి అడుగుదామా ప్రజలు. నేను అడిగిన అంటే ఓట్ల కోసం ఎట్లన్నా దిగజారి ఎంత అబద్ధమన్నా చెప్పచ్చా? ఇన్నులు ఏమన్నా గొర్రెలా, గంతామాయకులా, అంత గోల్మాలు నింపుతారా? తెలంగాణలో ఉన్న కరెంటు, తెలంగాణలో రైతాంగానికి, వ్యవసాయానికి ఫ్రీగా మేము కరెంట్ ఇస్తున్నాం 24 అవర్స్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీతోని, అమిత్ షాతోని. 19 రాష్ట్రాలలో మీ పార్టీ ప్రభుత్వం ఉంది, ఒక్క రాష్ట్రంలో మీరు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రం పేరు చెప్పు దమ్ముంటే, ఇస్తారా? మేము పేదల కడుపు నింపాలని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, సిన్సియర్గా ఇస్తున్నాం, లాస్ట్ 4 ఏళ్ళ నుంచి ఇస్తా ఉన్నాం. మీ 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 1900 కాదు, 500, 1000 కాదు, 500 అని ఇస్తారా? ఇయ్యరు. కంటి తుడుపుకి ఏదో ఇస్తారు, 200 రూపాయలు చేతిలో పెడతారు. మన దగ్గర ఉన్న అనేక పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రం కావచ్చు, బీజేపీ పాలించే రాష్ట్రం కావచ్చు. పైగా అబద్ధాలండి, అది బాధ కలుగుతుంది. ఆయన ఏం చెప్తాడు? కేసీఆర్కు పట్టి లేదు ప్రజల మీద, నాకడ పట్టి లేదు, పట్టి లేదు. మేము ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం పెట్టినాం, హెల్త్ స్కీము, దాంట్లో చేరలేదు అన్నాడు. అదో 3rd క్లాస్ స్కీమ్. మోటార్ సైకిల్ ఉన్నోనికి ఎలిజిబిలిటీ లేదు.
ఇంత ఉండడానికి ఇంత గుడిసిన ఇల్లు ఉంటే ఎలిజిబిలిటీ లేదు, 1 ఎకరా జాగా ఉన్న ఎలిజిబిలిటీ లేదు, 20% కూడా రారు వాళ్ళు పెట్టిన కానూన్ ప్రకారం. మన ఆరోగ్యశ్రీ 100% కవర్ అవుతుంది. మన సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, దయచేసి మీరు తీసి చూడాలి పెద్ద మనుషులు. వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కంటే మనం అమలు చేసే ఆరోగ్యశ్రీ కోటి వాళ్ళ నయం. అట్లా చేరితే మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. అందుకోసం చేరలేదు. దాన్ని గోల్మాల్ దింపి ఉల్టా చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్తారు. ఇదే చెప్పి బతుకుతున్నారు. 70 ఏళ్ళ నుంచి వీళ్ళు 7 సంతమామాలు పెట్టి ఉద్ధరితే గిట్టున్నారు దేశం. ఒక్క మాట మీరు బాగా విచారించాలి దయచేసి. ఈరోజు बात करते बैठो, खामोश बैठो. वही 12% ही बोल रहे, खामोश बैठो, बैठ जाओ. వాటేవాడు 12% వాడేవాడు చెప్తా కదరా భయ్, తొందర ఎందుకు పడుతున్నావు? बैठो, खामोश बैठो, बोलो बैठो, बैठो ना. तुम्हारे बाप को बोलूंगा क्या बात है, तमाशा कर रहे. నేనే ఏమద్దా బాబు, ఏమనకండి. ఉంటారు కదా ఆడవాడు ఉంటారు. వీని పర్సెంట్లు విడిచి కాంగ్రెస్ బీజేపీ ఉద్ధరిస్తే ఇప్పుడు గిట్టున్నది దేశం. హిమాలయ పర్వతాలకు అవతల పక్క దేవరకద్ర టీఆర్